రాజమహేంద్రవరంలో పాత ఎస్పీ కార్యాలయం పక్కనే ఉన్న శ్రీరాంపురం రోడ్లో కొత్తగా ఏర్పాటైన ఈగల్ ప్రాంతీయ కార్యాలయాన్ని ఈగల్ అడ్మిన్ ఎస్పీ కె నాగేష్ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రభుత్వం ఈగల్ విభాగం కట్టుబడి ఉన్నాయని తెలిపారు. రాజమహేంద్రవరం ప్రాంతీయ కార్యాలయం ద్వారా ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు, పరిసర ప్రాంతాల్లో డ్రగ్స్ నియంత్రణ చర్యలు మరింత సమర్థవంతంగా అమలు చేయనున్నట్లు చెప్పారు. స్థానిక పోలీసులతో సమన్వయం చేసుకుంటూ డ్రగ్స్ అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగాన్ని అరికట్టేందుకు నిఘా, అవగాహన కార్యక్రమాలు, చట్టపరమైన చర్యలను బలోపేతం చేస్తామని పేర్కొన్నారు. డ్రగ్స్ కు సంబంధించిన సమాచారం తెలిసిన ప్రజలు ఈగల్ టోల్ ఫ్రీ నంబర్ 1972 కు సమాచారం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ బి రామకృష్ణ, బీటీసీ వైస్ ప్రిన్సిపల్ నాగ శ్రీనివాస్, ఈగల్ సిఐలు పివి సూర్యమోహన్, జి వెంకటేశ్వరరావు, వై రాంబాబు తదితరులు పాల్గొన్నారు. స్టడీ టూర్ లో భాగంగా తెలంగాణ రాష్ట్రం నకిరేకల్ నుంచి వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ సభ్యులు రాజమహేంద్రవరం మార్కెట్ కమిటీని సందర్శించారు. మార్కెట్ కమిటీలో జరుగుతున్న పండ్ల క్రయ విక్రయాలు, మార్కెట్ యార్డులో ఉన్న భూసార పరీక్షా కేంద్రం తదితర అంశాలను పరిశీలించారు. మార్కెట్ యార్డులోని రైతు బజార్ను కూడా సందర్శించారు. ఏపీ మార్కెట్ కమిటీల అభివృద్ధిని చూసి చాలా వరకు నేర్చుకోవాల్సి ఉందని వ్యవసాయ మార్కెట్ కమిటీ నకిరేకల్ చైర్మన్ జి మంజుల తెలిపారు. పాలకవర్గ సభ్యులకు ఉన్నత శ్రేణి కార్యదర్శి డి గిరిబాబు, పర్యవేక్షకులు చీలి రాజీవ్ నకిరేకల్, పాలకవర్గ సభ్యులకు రాజమహేంద్రవరం మార్కెట్ యార్డ్, మార్కెట్ కమిటీ కార్యకలాపాలను వివరించారు. భారత ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాల శాఖ ఆర్థిక మంత్రిత్వ శాఖలో జాయింట్ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్న అమిత్ సింగ్లా తూర్పుగోదావరి జిల్లాలోని రఘుదేవపురంలోని జడ్పీ హైస్కూల్, దేవాన్ చెరువు జడ్పీ హైస్కూల్, ఆనపర్తి జడ్పీ హైస్కూల్ సందర్శించి పీఎం శ్రీ పథకం కింద అమలవుతున్న బోధనా విధానాలను పరిశీలించారు. విద్యార్థులతో ముఖాముఖి సమావేశమై వారి అభ్యాస స్థాయి, పాఠశాలలో అందుబాటులో ఉన్న సౌకర్యాలు, నూతన బోధన పద్ధతులపై వివరాలు తెలుసుకున్నారు. అనంతరం స్థానిక అతిథి గృహంలో ఆయనను జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లాలో పీఎం శ్రీ పాఠశాలల అమలు పురోగతిపై కలెక్టర్తో చర్చించారు. తూర్పుగోదావరి జిల్లాలో ప్రస్తుతం 26 పీఎం శ్రీ పాఠశాలలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి వివరించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో విద్యార్థులను ప్రతిభను గుర్తించి నూతన ఆవిష్కరణలకు ప్రోత్సాహం అందించేలా పీఎం శ్రీ పాఠశాలలో పనిచేస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈ పర్యటనలో సమగ్ర శిక్ష ప్రాజెక్టు అధికారి ఎస్ సుభాష్ని, జిల్లా పాఠశాల విద్యాశాఖ అధికారి కె వాసుదేవరావు తదితరులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరంలో తాగునీటి అవసరాలు తీర్చేందుకు అమృత్ 2.0 పథకం కింద 202.02 కోట్ల అంచనా వ్యయంతో పబ్లిక్ హెల్త్ ఆధ్వర్యంలో తాగునీటి సరఫరా వ్యవస్థ అభివృద్ధి, సెవరేజ్ నెట్వర్క్ నిర్మాణం, కంబాల చెరువు సహా జలవనరుల పునరుజ్జీవన పనులకు టెంబర్ యార్డు వద్ద ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు శంకుస్థాపన చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ప్రాజెక్టు విశేషాలను వెల్లడించారు. ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి మాట్లాడుతూ ఇప్పటికే 70,000 ఇళ్లకు తాగునీటి కనెక్షన్లు ఉండగా ఈ ప్రాజెక్టు ద్వారా వేలాది కుటుంబాలకు మెరుగైన నీటి సరఫరా అందుబాటులోకి వస్తుందన్నారు. నగరానికి గోదావరి నది పక్కనే ఉన్నప్పటికీ దశాబ్దాలుగా ప్రజలు తాగునీటి కొరతతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. 60 నుండి 70 సంవత్సరాలుగా నగరవాసులు మంచినీటి కోసం ఎదురు చూస్తున్న పరిస్థితిని కేంద్ర ప్రభుత్వం గుర్తించి అమృత్ 2.0 పథకం ద్వారా శాశ్వత పరిష్కారానికి శ్రీకారం చుట్టిందన్నారు. రాబోయే గోదావరి పుష్కరాలకు ముందుగానే ప్రాజెక్టు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ నగర ప్రజల చిరకాల కళ నెరవేరిన రోజుగా ఈ రోజును అభివర్ణించారు. ముఖ్యంగా క్వారీ ప్రాంతంలోని 45, 46, 47, 48, 49 డివిజన్ల ప్రజలు దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యను ఈ ప్రాజెక్టు శాశ్వత పరిష్కారంగా నిలుస్తుందన్నారు. పక్కనే గోదావరి ఉన్నప్పటికీ ప్రజలకు సరిపడా నీరు అందకపోవడం బాధాకరమని, అమృత్ 2.0 ప్రాజెక్టు పూర్తయిన తర్వాత ఉదయం, సాయంత్రం నిరంతరాయంగా నాణ్యమైన తాగునీరు అందే పరిస్థితి ఏర్పడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ సెటిబుల్జ కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్యబాబు, కూటమి నాయకులు మజ్జి రాంబాబు, వై శ్రీను, కొయ్యల రమణ, బుడ్డిగ రవి, నందివాడ దినేష్, జామి సత్యనారాయణ, కొరగాని సతీష్, యానాపు యేసు, అకిరెడ్డి ప్రసాద్, బాషా లిమ్రా, అధికారులు ఎస్ఈఏ రత్నాకర్ రెడ్డి, ఈఈ ఆర్వీఎస్ శేషగిరిరావు, డిఈఈ కేవి విజయపార్వతి, ఏఈ జి సందీప్, వివిధ శాఖల ఇంజనీర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ప్రధాన మంచినీటి సరఫరా విభాగంలో పుష్కర్ ఘాట్ వద్ద పైప్లైన్ మరమ్మతుల నేపథ్యంలో 1 నుంచి 7 వార్డులు, 43 నుంచి 50 వార్డుల్లో నీటి సరఫరాను ఈ రోజు, రేపు తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు సూపరింటెండెంట్ ఇంజనీర్ రేటా తెలిపారు. శనివారం యథావిధిగా నీటి సరఫరా పునఃప్రారంభమవుతుందని పేర్కొన్నారు. వాటర్ ట్యాంకర్ల ద్వారా ఆయా ప్రాంతాలకు నీరు సరఫరా చేస్తామని వెల్లడించారు. వాటర్ ట్యాంకర్ల కోసం 9849908350 ఫోన్ నంబర్లో ఏఈని సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు.
భారీ భూకంపాలతో వెనజులా అతలాకుతలమైంది. వరుసగా 2 సార్లు భారీగా భూకంపాలు సంభవించడంతో సుమారు 1,00,000 మంది వరకు మరణించి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. అమెరికా భూగర్భ సర్వే సంస్థ వివరాల ప్రకారం నిన్న సాయంత్రం రాజధాని కారకాస్ కు పశ్చిమాన ఉన్న శాన్ ఫెలిపే సమీపంలో మొదట 7.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. అనంతరం కొద్ది క్షణాల్లోనే యుమారే ప్రాంతం సమీపంలో మరో 7.5 తీవ్రతతో రెండో భూకంపం నమోదైంది. 2 భూకంపాలు దాదాపు ఒకే ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని సంభవించడంతో విస్తృత స్థాయిలో నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. భారీ భూకంపాల నేపథ్యంలో వెనజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. భూకంపాల కారణంగా రాజధాని కారకాస్ తో పాటు పలు ప్రాంతాల్లో భవనాలు కూలిపోయాయి. అనేక మంది శిథిలాల కింద చిక్కుకున్నారనే అనుమానంతో సహాయక బృందాలు విస్తృతంగా గాలింపు చేపట్టాయి. అత్యవసర స్పందన బృందాలు కూలిన భవనాల వద్ద శోధన చర్యలు కొనసాగిస్తున్నాయి. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలిస్తున్నారు. పలు ప్రాంతాల్లో విద్యుత్ సమాచార వ్యవస్థలు కూడా దెబ్బతిన్నట్లు సమాచారం. వెనజులాకు అమెరికా అండగా నిలుస్తామని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. వరుసగా సంభవించిన 2 శక్తివంతమైన భూకంపాల వల్ల పెద్ద ఎత్తున ప్రాణ ఆస్తి నష్టం సంభవించి ఉండొచ్చని పేర్కొంటూ అవసరమైన అన్ని రకాల సహాయాన్ని అందించేందుకు అమెరికా సిద్ధంగా ఉందన్నారు. వెనజులాలో భారీ భూకంపం సంభవించడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ క్లిష్ట సమయంలో వెనజులా ప్రజలకు భారత్ అండగా ఉంటుందని పేర్కొన్నారు.